హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కుల్ఫీ. ఇందులో మనం ఎలాంటి క్రీములు వాడకుండా, నో షుగర్, ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా ఇంట్లోనే హెల్దీగా ఈజీగా కుల్ఫీని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అవి సిమ్లో పెట్టుకొని ఒక పక్కన కాగబెట్టుకుందాము. అవి కాగేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 8 జీడిపప్పులు, 8 బాదం పలుకులు, 1, 2 యాలకులు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1½ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం పాలను పోసుకొని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, బాదం పౌడర్ను పాలల్లో వేసుకొని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని 3 to 4 మినిట్స్ ఉడికించుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. 3 to 4 మినిట్స్ తర్వాత కొంచెం తిక్కుబడుతుంది. అప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ను చిన్నగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఉండలు లేకుండా. ఇది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఎటువంటి డౌట్ లేకుండా తినొచ్చు. కార్న్ఫ్లోర్ వేసాక ఒక 2 to 3 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అది తొందరగా చిక్కబడుతుంది కాబట్టి. పాలు కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకుందాం. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టీ గ్లాస్ నిండా బెల్లం తీసుకుంటే సరిపోతుంది. అందులోనే పాలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఒకసారి టేస్ట్ చేసుకొని చూసుకోండి. బెల్లం కనుక సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకున్నాక ఇందులో కొన్ని కిస్మిస్లను యాడ్ చేసుకుందాం. మీ దగ్గర కుల్ఫీ మోల్డ్ ఉంటే అందులో వేసుకోవచ్చు, లేకపోతే చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా, అందులో వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తాన్ని టీ గ్లాసులో వేసుకున్న తర్వాత మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే అది పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా కవర్ని సగాన్ని కట్ చేసుకొని దాని మీద పెట్టుకొని రబ్బరు లేకపోతే దారంతో అయినా సరే కట్టుకోవచ్చు. ఇలా మొత్తాన్ని కవర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో 7 to 8 అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది. వీటిని చాక్తో కొంచెం లైట్గా కవర్ని కట్ చేసుకొని ఐస్ పుల్లలు పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఎయిట్ అవర్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు మనకి చల్లని కుల్ఫీ రెడీ అయిపోయింది. గ్లాస్ని నీళ్ళల్లో అటు ఇటు తిప్పుతూ పుల్లని రౌండ్గా కొంచెం అటు ఇటు అంటే ఈజీగా వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి.